నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. పవన్ కళ్యాణ్ గారు ఒక్కడే నిజాయితీగా ఉంటే సరిపోదు. జనసేన పార్టీకి సంబంధించి గెలిచినటువంటి 21 ఎమ్మెల్యేలు కూడా పవన్ కళ్యాణ్ని స్ఫూర్తిగా తీసుకొని నిజాయితీగా పనిచేస్తేనే మనుగడ ఉంటుంది, పార్టీకి మంచి పేరు వస్తుంది. కానీ ఈ మధ్య జనసేన పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది ఎమ్మెల్యేల మీద అవినీతి ఆరోపణలు వస్తే పవన్ కళ్యాణ్ గారు సీక్రెట్గా ఒక సర్వే అయితే చేపించుకొని ఎవరెవరైతే లిక్కర్ దందాలోను, ఇసుక దందాలు లేదా భూ సెటిల్మెంట్లు చేస్తున్నారు, భూ కబ్జాలకు పాల్పడుతున్నారో వాళ్ళ గురించి ఆరా తీసి ఒక నివేదిక అయితే తయారు చేసి పార్టీ ప్రక్షాళన చేయాలి, అదేవిధంగా వాళ్ళను కఠినంగా శిక్షించాలి లేదా వార్నింగ్ ఇవ్వాలనేటువంటి ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఎమ్మెల్యేలపై పవన్ సీరియస్, సొంత పార్టీ నేతలపై ఫోకస్, కొందరు ఎమ్మెల్యేలపై అవినీతి ఆరోపణలు, నియోజకవర్గాల్లో ఇసుక లిక్కర్ దందాల్లో జోక్యం, ఇన్వాల్వ్ అవుతున్న ఎమ్మెల్యేల కుటుంబ సభ్యులు, ఒక ఎమ్మెల్యేలే కాకుండా ఎమ్మెల్యేల కుటుంబ సభ్యులు అదేవిధంగా బంధుమిత్రులు కూడా ఇటువంటి దందాలు అయితే చేస్తూ ఉన్నట్టు ఆరోపణలు వస్తుంది. ఒక జనసేన పార్టీలోనే కాదు, తెలుగుదేశం పార్టీ మరియు బీజేపీ పార్టీలో కూడా వస్తూ ఉంది. సో ఇలాంటి ఆరోపణలు వచ్చినప్పుడు ఒక పార్టీ అధినేతగా అది నిజమా కాదా తెలుసుకొని మందలించో వార్నింగ్ ఇచ్చో ఖచ్చితంగా దాన్ని అయితే సరిచేయవలసి ఉంది, లేకపోతే పార్టీకి డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి దిద్దుబాటు చర్యలు మొదలు పెట్టారు. ఎమ్మెల్యేల పనితీరుపై రిపోర్ట్ రెడీ, త్వరలో పార్టీ ఎమ్మెల్యేలతో పవన్ భేటీ, ఆరోపణలున్న ఎమ్మెల్యేలకు వార్నింగ్ ఇచ్చే ఛాన్సు, మారకపోతే కఠిన చర్యలు తప్పవంటున్న పార్టీ వర్గాలు. సో మొన్నటికి మొన్న రాజమండ్రి అర్బన్ ఇన్ఛార్జ్ ఎవరైతే ఉన్నారో అనుశ్రీ సత్యనారాయణ థియేటర్ల బంధువుకు సంబంధించి ఆయన హస్తం కూడా ఉందని ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో దిల్ రాజు ప్రెస్ మీట్ పెట్టి ఈ బంధుకు కారణం అనుశ్రీ సత్యనారాయణ అని చెప్పడంతో అనుశ్రీ సత్యనారాయణను 10 సంవత్సరాలుగా పార్టీని అంటుపెట్టుకొని సొంత డబ్బులతో రాజకీయాలు చేసినటువంటి అనుశ్రీ సత్యనారాయణ కూడా నిర్దాక్షిణంగా పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. సో అదే విధంగా తరచూ చెప్తా ఉంటారు పవన్ కళ్యాణ్ గారు, ఎవరైనా అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్నా, అవినీతికి పాల్పడినా, దందాలు చేసినా నేను కఠినంగా వ్యవహరిస్తాను, సస్పెండ్ చేస్తానని ఆల్రెడీ ఇంటర్నల్ మీటింగ్లో కూడా చెప్పాడు. ఇప్పుడు పనులు అయితే షురూ చేశాడు. ఒక సీక్రెట్ సర్వే చేపించుకొని 21 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేల పనితీరు పైన ఒక నివేదికనైతే తెప్పించుకోవడం జరిగింది. ఎన్నికలు ముగిసి ఏడాది గడుస్తున్న వేళ రాష్ట్రంలో రాజకీయాలు రోజు రోజుకు ఆసక్తికరంగా మారుతున్నాయి. కూటమి ప్రభుత్వం వచ్చే నెల మొదటి వారంలో ఏడాది పాలన పూర్తి చేసుకోబోతుంది. కూటమి పార్టీలైన టీడీపీ, జనసేన, బీజేపీలు సొంతంగా తమ బలం పెంచుకోవడంపై ఫోకస్ చేశాయి. టీడీపీ మహానాడు ద్వారా పార్టీ శ్రేణుల్లో ఇప్పటికే జోష్ పెంచిన విషయం తెలిసిందే. మరోవైపు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ రాష్ట్రంలో తన పని తాను చేసుకుంటూ వెళ్తుంది. తమ నేతలకు రాష్ట్రంలో పదవులు ఇప్పించుకోవడంలో మాట నెగ్గించుకుంటుంది. ఇక కూటమిలో ప్రధాన పార్టీగా ఉన్న జనసేన పార్టీకి సంబంధించి అధినేత ఏడాదిలో పార్టీపై పెద్దగా దృష్టి పెట్టలేదని తెలుస్తుంది. సో వాస్తవంగా ఆయన సినిమాల్లోనూ అదేవిధంగా పాలనా వ్యవహారాల్లో తల మునిగిపోయి ఉన్నాడు కాబట్టి పార్టీకి సంబంధించి ఎక్కువ సమయం కేటాయించడం లేదు. కాబట్టి ఈ అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చేతివాటం చూపించినట్లు పార్టీ ఆఫీస్కే కంప్లైంట్లు వెళ్లడంతో ఒక సీక్రెట్ సర్వే అయితే చేయిస్తా ఉన్నట్లు తెలుస్తుంది. ఈ సీక్రెట్ సర్వేలో ఎవరెవరి పేర్లు ఉన్నాయో తెలియదు. ఖచ్చితంగా 21 మంది గుర్తుపెట్టుకోవాల్సింది, అన్ని పార్టీల్లో లాగా జనసేన పార్టీలో అవినీతికి అదే దందాలకు, సెటిల్మెంట్లకు, కబ్జాలకు పాల్పడితే పవన్ కళ్యాణ్ సహించారు, ఖచ్చితంగా సస్పెండ్ చేస్తాడు. సో మరొకసారి 100% స్ట్రైక్ రేట్ కొట్టాలన్నా, జనసేన జనాల మనసుల్ని గెలుచుకోవాలన్నా పవన్ కళ్యాణ్ గారు ఒక్కరే నిజాయితీగా ఉంటే సరిపోదు. గెలిచిన వాళ్ళందరూ మంత్రులుగా చేస్తున్న వాళ్ళు కూడా చిత్తశుద్ధి చూపించుకోవాలి. అదేవిధంగా ఇటువంటి ఇసుక దందాలు, లిక్కర్ దందాల్లో జోక్యం చేసుకోకూడదు. ఒకవేళ జోక్యం చేసుకుని ఆ విషయం పవన్ కళ్యాణ్ గారికి తెలిస్తే ఖచ్చితంగా సస్పెండ్ అయితే చేస్తాడు. ఒక జనసేన పార్టీనే కాదు, అన్ని పార్టీలు చేయవలసిన పని ప్రభుత్వం మీద వ్యతిరేకత మొదలయ్యేదే ఈ సిట్టింగ్ ఎమ్మెల్యేల దగ్గర నుంచే. వాళ్ళ దగ్గర మొదలైనటువంటి ఈ ప్రభుత్వ వ్యతిరేకత ఏదైతే ఉందో అది పార్టీ మీద, పార్టీని నడుపుతున్నటువంటి నాయకత్వం మీద కూడా పడే అవకాశం ఉంది. సో ముందు చూపులో భాగంగానే పవన్ కళ్యాణ్ గారు సీక్రెట్ సర్వే అయితే చేయించుకున్నారు. మరి ఎవరెవరు పేర్లు అందులో ఉన్నాయి, ఏమేమి దందాలు చేశారో ఆంధ్రజ్యోతిలో చాలా రోజుల క్రితం కొంతమంది జనసేన పార్టీ నాయకులను ఉద్దేశించి, బీజేపీ నాయకులను ఉద్దేశించి, అదేవిధంగా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన మంత్రులను ఉద్దేశించి, ఎమ్మెల్యేలను ఉద్దేశించి కథనాలు కూడా రావడం జరిగింది. అందులో భాగంగానే ఈ సీక్రెట్ సర్వే అయితే చేయించుకొని నివేదిక తెప్పించుకున్నాడు. మరి చూద్దాం, మరి లిస్టులో ఎవరెవరి పేర్లు ఉంటాయో, ఎవరెవరి మీద చర్యలు తీసుకుంటారు,
లేదా మందలించి వదిలేస్తారా, పార్టీ నుంచి సస్పెండ్ చేస్తారా తెలియాలంటే వేచి చూడాల్సిందే. మీరు 21 మందిలో ఎవరెవరి పేర్లు ఆ లిస్టులో ఉండవచ్చని మీరు భావిస్తున్నారో దయచేసి కామెంట్ రూపంలో తెలియజేయండి. వాస్తవానికి ఇది చాలా మంచి కార్యక్రమము, పార్టీ ఎదుగుదలకు పనికొస్తుంది. సో అన్ని పార్టీలు వాళ్ళు కూడా ఈ విధంగా సర్వేలు చేపించి సీక్రెట్గా రిపోర్ట్లు తెప్పించి మందలించడమో వార్నింగ్ ఇవ్వడమో చేస్తే పార్టీ మనుగడకు దోహదపడుతుంది. సో ఇదండి ఈరోజు మన టాపిక్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.